సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు జడ్పీటీసీలు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రవినాయక్ను కలిసి నోటీసులు అందజేశారు. ఇటీవలే బీఆర్ఎస్ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఆర్ఎస్ జడ్పీటీసీలు తప్పుపట్టారు. ఈ మేరకు మొత్తం 13 మంది జడ్పీటీసీల్లో జడ్చెల్ల జడ్పీటీసీ వైస్ చైర్మన్ యాదయ్య, నవాపేట రవీందర్ రెడ్డి, మిడ్జిల్ శశిరేఖ, మూసాపేట ఇంద్రయ్య సాగర్, కోయల్కొండ విజయభాస్కర్ రెడ్డి, సీసీకుంట రాజేశ్వరి, గండీడి శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర అన్నపూర్ణ, హన్వాడ విజయ నిర్మల వంటి పలు వాళ్లతో సహా 11 మంది జడ్పీటీలతో కలిసి ఆయన అవిశ్వాస తీర్మాన లేఖను జిల్లా కలెక్టర్ రవినాయక్ కు అందజేసి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉండి పార్టీకి రాజీనామా చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ 13 మంది సంపూర్ణంగా ఆమెకు 4 సంవత్సరాల 8 నెలలు మద్దతు చెప్తే పార్టీకి మోసం చేసి మరి మందరిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా నీకు గౌరవం దక్కాలంటే నిన్ను ఎక్కడో ఉన్నామని తీసుకొచ్చి బూత్పూల్లో పెట్టి ఒక జడ్పీటీసీగా చేసి జడ్పీ చైర్పర్సన్గా ఒక మంత్రి సమానమైన హోదా ఇస్తే కూడా ఈరోజు పార్టీని తిక్కరిసి కాంగ్రెస్లో జాయిన్ అయినావు. ఎప్పటికైనా సరే నీ యొక్క ఉన్నతతనాన్ని నిలుపుకోవాలంటే వెంటనే జడ్పీ చైర్పర్సన్గా రాజీనామా చేసి పోవాలంటే అని చెప్పి 13 మంది జడ్పీటీసీలో ఈరోజు నీపైన అవిశ్వాసం పెట్టి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం చూసుకొని మీరు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే మీరు జడ్పీ చైర్పర్సన్గా రాజీనామా చేయాలంటని చెప్పి 13 మంది జడ్పీసీలో ముక్తఖండంగా మీకు గౌరవంతో చెప్తున్నాము. చేయనట్లుంటే అవిశ్వాసానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీడియా ముందు తెలియజేస్తాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైతే ఎన్నికైన వ్యక్తి ఏ పార్టీ నుంచి ఉంటే ఆ పార్టీతో పదవి అనుభవించి వాళ్ళ పార్టీ మారాలనుకున్నప్పుడు ఆ పదవిని త్యాగం చేసి వెళ్ళాలి. ఈరోజు మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు పార్టీకి ద్రోహం చేసి ఈరోజు మా అందరి విశ్వాసాన్ని కోల్పోయి ఇలా అవిశ్వాస తీర్మానం ఈరోజు ప్రవేశపెట్టడానికి ఆమె మీద మాకు ఎవరికి విశ్వాసం లేదు. అందువల్ల ఆమె పదవి నుంచి వైదొలగడానికి ఈరోజు కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు ప్రకారము ఈరోజు అధికార పార్టీ కానీ ఏ ప్రలోభాలు లొంగకుండా ఈరోజు కలెక్టర్ గారు తక్షణమే చట్టపరమైన చర్య తీసుకొని ఈరోజు ఆమెకు ఏదైతే మేము ఇచ్చిన నోటీసు దాని ద్వారా అవిశ్వాసాన్ని తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. 2019లో ఏదైతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్ల జడ్పీటీసీలం అందరం ఎన్నికయ్యి మా జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డిని మేమందరం ఏకగ్రీవం చేసుకున్నాం మేడాన్ని. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జాయిన్ అయిందో అది వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మాకు ఒక్కరి గూడంగా ఒక కుటుంబ సభ్యులలాకున్నాం. ఒక్క జడ్పీటీసీకి కూడా ఒక మాట చెప్పకుండా ఆమె ఎట్లయితే కాంగ్రెస్ పార్టీలో పోయిందో అది ఎమ్మటే రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.